హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉల్లిపాయ వడియాలు ఎలా చేసుకోవాలనేది చూస్తున్నాము. ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా, చాలా రకాలుగా వడియాలు అనేది పెట్టుకోవచ్చని. ఉల్లిపాయ వడియాలు అనేది ఈ విధంగా సౌండ్ రావాలి, గలగల ఎండాలి, అప్పుడు మనకి సంవత్సరం అనేవి ఉంటాయన్నమాట. దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారనేది మన వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ వడియాలు అనేవి చాలా బాగుంటాయి అనమాట. టేస్ట్ అయితే మాటలు చెప్పలేనంత బాగుంటాయి. ఈ వడియాలు ఉల్లిపాయ పకోడీ టేస్ట్‌లో అయితే ఉంటాయన్నమాట. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుందనమాట. మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలా ఈ ఉల్లిపాయ వడియాలనేది. ఈ వడియాలకి ఎక్కువ కూడా ఆయిల్ లాగట్లేదండి వేయించుకోవడానికి. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. ఒక కప్పు పొడి బియ్యపు పిండి తీసుకున్నామనమాట. ఇంకా ఒక కప్పు ఉల్లిపాయలు, ఇంకా 2 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం తరుగు, ఇవన్నీ కూడా మనము 2 వెల్లుల్లి కూడా వేసాను. ఇవన్నీ కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టేసుకొని 2 కప్పులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఒక కప్పు పిండికి 2 కప్పులు వాటర్ సరిపోతాయి. ఒక కప్పు ఉల్లిపాయ తరుగు, ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. తగినంత సాల్ట్ వేసుకోవాల్సి ఉంటుంది. పచ్చిమిర్చి, అల్లం కూడా, వెల్లుల్లి కూడా మనం మెత్తగా దంచుకొని వేసేసుకున్నాము. ఈ తెల్లుతున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే ఒక కప్పు పిండికి ఒక కప్పు ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి. ఎట్టి పెసలు కూడా ఎక్కువైతే బాగుండవు మళ్ళీ. ఇంకా నువ్వులు వేస్తున్నాను, ఒక స్పూన్ అయితే వేసాను. ఇంకా జీలకర్ర ఒక స్పూన్ వేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉంటాయి, మంచి ఫ్లేవర్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ వేయడం వల్ల. ఇవన్నీ కూడా బాగా తెరలాలి, ఈ విధంగా ఉడకాలన్నమాట. గెంటితో కలుపుకోవాల్సి ఉంటుంది. నెల్లూరు జిల్లాలో వీటిని ఎర్రగడ్డలు అంటారండి. మీ ఊర్లో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. కొన్ని చోట్ల ఎర్రగడ్డలు అంటారు, కొన్ని చోట్ల ఉల్లిపాయలు అంటారు. అట్లాగా మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఇలాగే మనం పిండి అయితే వేసేసుకొని కలుపుకున్నాము. ఈ విధంగా రావాలన్నమాట పిండి అనేది. మనకి వడియాలు అనేది ఒక్క రోజులో నిండిపోతాయి. పిండి అయితే ఇలాగే ఉండాలన్నమాట. మరీ నీళ్ళుగా పలసగా ఉండకూడదు అనమాట. ఈ విధంగా ఉండాలి పిండి. చేయి తడుపుకొని మాత్రమే ఇలా చూసుకోవాల్సి ఉంటుంది, లేదంటే చేయి కాలిపోవద్దు. మనకి చేతికి అంటుకోకుండా రావాలి. చేయి తడుపుకున్నామంటే అస్సలు అంటుకోదనమాట. ఈ విధంగా చూసుకొని మనకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టి వదిలేయాలి. ఇదే వేడి మీద పెట్టేయకూడదు. మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేసామంటే పిండి బాగా మగ్గుతుంది. కుక్కర్లో లోపల ఉడుకుతుందంటే స్టవ్ ఆపేసేసుకొని మనం ఈ విధంగా మూత పెట్టి 10 నిమిషాలు పక్కన వదిలేయాలన్నమాట. తర్వాత తీసి చూసుకోవాలి. ఈ విధంగా చక్కగా మనకి పిండి అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా రావాల్సి ఉంటుంది. ఒక్క రోజులో ఎండిపోతాయి కాబట్టి ఈ ప్లేట్లో పెట్టేసుకుందాం. ఈ వడియాలకి క్లాతులు అవసరం లేదు, కాగితంలు, పట్టలు అవసరం లేదు. ఇలాగే మనమైతే చక్కగా ప్లేట్లో పెట్టేసుకుందాము. మేడ మీద తీసుకెళ్ళామంటే ఒక్క రోజులో నిండిపోతాయి. ఫ్యాన్ గాలికి కూడా పెట్టుకోవచ్చు, ఎండలో పెట్టుకునే అవకాశం లేకపోతే. ఈ విధంగా పిండి అంతా కూడా ఒక బౌల్లో వేసుకొని చేయి తడుపుకుంటూ ఈ విధంగా కలపాల్సి ఉంటుంది. చాలా బాగా కలిపామంటే మనకి పిండి అనేది బాగా మెదుపుగా జిగురుగా వస్తుంది. అప్పుడే మనకి వడియాలు కూడా మంచిగా క్రిస్పీగా, క్రంచీగా వస్తాయి అన్నమాట. ఈ విధంగా కలిపేసేసుకొని ఇంక వడియాలు పెట్టేయడమేనండి. చిన్న పిల్లలు కూడా పెట్టేయచ్చు. వడియాలు పెట్టడం రాని వాళ్ళు ఎవరైనా కూడా ఈ వడియాలు పెట్టేయచ్చు. అంత సింపుల్‌గా ఉంటాయి. ఈ వడియాలు పెట్టడానికి ఎవరి హెల్ప్ కూడా అవసరం లేదండి. ఒక్కళ్ళమైనా పెట్టేసుకోవచ్చు. త్వరగా అయిపోతాయి. చాలా ఈజీ అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఉల్లిపాయ వడియాలు. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. అన్నంలో నంచుకొని తినొచ్చు. పప్పు, సాంబారు, రసం, పచ్చడి ఇలా ఎందులోకైనా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాం. దీన్ని ఉల్లి పువ్వు వడియాలని కూడా అంటారనమాట. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తున్నారు. నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి. ఉల్లిపాయ వడియాలనేది వేయించిన తర్వాత చాలా రుచిగా ఉన్నాయి. ఉల్లిపాయ పకోడీ కంటే కూడా ఇంకా టేస్ట్‌గా ఉందన్నమాట. త్వరగా ఎండిపోతాయి. ఎక్కడ శ్రమ అనేది లేదనమాట. ఇలా 2 ప్లేట్‌లో పెట్టేసాను. ఒక కప్పు పిండి 2 ప్లేట్‌లోకి అయితే వడియాలు వచ్చేసాయి. చాలా ఈజీగా రెడీ అయిపోయాయన్నమాట. ఒక్కరోజు ఎండితే సరిపోతాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.